కన్నీటి సీమలో విద్యార్థుల రోదన, పాలకుల మొద్దునిద్ర, నలుగురు ముఖ్యమంత్రులను ఇచ్చిన గడ్డపై నడవడానికి దారి లేని దౌర్భాగ్యమా? అంబులెన్స్ రాదు, శవం మోసుకెళ్లడానికి దారి లేదు. వైఎస్ జగన్, చంద్రబాబుతో పాటు పవన్, మీరు కూడా సిగ్గుతో తలదించుకోండి. రాయలసీమ పౌరుషానికి నిలయం, కానీ నేడు పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లెలో కనిపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తున్నాయి. చదువుకోవాల్సిన విద్యార్థులు, పనులు చేసుకోవాల్సిన మహిళలు బురద రోడ్డులో మోకాళ్లపై కూర్చొని మాకు దారి చూపించండి సార్ అని వేడుకుంటున్నారంటే మనం ఏ కాలంలో ఉన్నాం? అది అభివృద్ధా లేక అంధకారమా? తిప్పిరెడ్డిపల్లెలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఒక నిండు ప్రాణం పోతుంటే అంబులెన్స్ వచ్చే దారి లేదు. ఒక మనిషి చనిపోతే కడసారి యాత్రకు కూడా గౌరవం లేని దుస్థితి. బురదలో కూరుకుపోతూ శవాలను మోయాల్సి వస్తుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లప్పుడు వచ్చే నాయకులు ఇప్పుడు ఈ బురదలో విద్యార్థులు మోకరిల్లుతుంటే ఎటుపోయారు? రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై బీసీవై పార్టీ మొదటి నుంచి ఆందోళన, ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. తెలుగు నేలకు నలుగురు ముఖ్యమంత్రులను అందించిన ఘనత రాయలసీమది. కానీ అదే సీమలో ఇవాళ ఒక సామాన్య పౌరుడు రోడ్డు కోసం రోడ్డు మీదకు రావాల్సి రావడం పాలకుల వైఫల్యానికి పరాకాష్ట అని నినదిస్తుంది బీసీవై పార్టీ. అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? 20 నెలల పాలనలో ఊదరగొట్టిన మాటలు ఏమయ్యాయి? పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల అధికారం గురించి కలలు కంటున్నారు కదా, ఈ పిల్లల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా అని నిలదీస్తుంది బీసీవై పార్టీ. రాయలసీమ అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు పంచుకోవడమేనా? ఓట్ల కోసం వచ్చే నాయకులను తిప్పిరెడ్డిపల్లె బురదలోకి లాగాల్సిన సమయం వచ్చింది. మీకు ఓట్లు తప్ప మా బాధలు కనిపించవా అని ఆ గ్రామం అడుగుతున్న ప్రశ్న ఇవాళ ప్రతి వెనుకబడిన వర్గం అడుగుతున్న ప్రశ్న. తిప్పిరెడ్డిపల్లె రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. లేని పక్షంలో విద్యార్థుల కన్నీళ్లకు కారణమైన ప్రతి అధికారిని, ప్రతి నాయకుడిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరిస్తోంది.